మీకేం కావాలి? ప్రస్తుతం మీరు కొన్ని సుఖాలను త్యజించడం వలన భగవంతుని ద్వారా లభించే శాశ్వతమైన ఆనందమా, లేక శాశ్వతం కాని ఈ ప్రస్తుత లౌకిక సుఖమా అని మీకుగా ప్రశ్న వేసుకోండి. ఉత్తమమైన సాధనా మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి ఒక్కరూ ధ్యానంలో మీ ఆలోచన మరియు భావోద్వేగాల యొక్క నిరంతరమైన హెచ్చుతగ్గులతో కూడిన స్థూల శరీరం యొక్క కంపనాలు, అనగా మీ శరీరం బరువుగా ఉన్నట్లు, కాళ్ళు చేతుల్లో కలిగే చిన్నపాటి నొప్పులు వంటి స్పందనాలు కలిగినప్పుడు వాటి నుంచి మీ దృష్టిని మరల్చి మీరు ఏ పద్ధతిలో ధ్యానం చేయాలనుకుంటున్నారో దానిపై మీ ధ్యాసను ఉంచండి. ఉదాహరణకు, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే శ్వాస పైన, మంత్రజపం చేస్తూ ధ్యానం చేస్తే దాని సంబంధిత రూపం పైన, లేదా షట్చక్ర ధ్యానం చేస్తే ఆయా చక్రాలపై మీ దృష్టిని సారించండి. ఆ సమయమున మీలో ఏర్పడే స్థితిని బట్టి మీ జీవశక్తి లేదా ఆత్మశక్తి యొక్క ఉన్నత మానసిక స్థితుల సూక్ష్మమైన మరియు స్థిరమైన కంపనాలను నెమ్మదిగా అనుభూతి చెందగలరు. జనన మరణ చక్రాలలో వాటి వర్ణనాతీతమైన దుఃఖాలతో మిమ్మల్ని మీరు ఎందుకు బంధించాలనుకుంటున్నారు? మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఆధ్యాత్మిక గ్రహణ శక్తి, ఆధ్యాత్మిక చైతన్యం అనేవి అస్పష్టమైన వేదాంత భావనలతో కాకుండా ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే నేనెవరిని అని తెలుసుకోవడంలోనే ఉంటాయి. ఏ విధంగా అయితే ఎంత పెద్ద పాత్ర తయారు చేసుకున్నప్పటికీ సముద్రం మొత్తం నీటిని ఆ పాత్ర యందు బంధించలేమో, అదేవిధంగా భగవంతుని తెలుసుకోవడానికి మానవుడు తన ఏకాగ్రత మరియు తన సామర్థ్యాలు అనే పాత్రను ఎప్పటికప్పుడు విశాలం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భగవంతుడు అనంతుడు కాబట్టి. మరి ఒక విషయం, నిన్ను నీవు తెలుసుకునే క్రమం కేవలం స్వీయ అభివృద్ధి ద్వారా పొందిన సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణనలోకి స్వీకరించదు అని అర్థం చేసుకోండి. స్వీయ అభివృద్ధి చేసుకోవాలంటే మానవ చైతన్యాన్ని విముక్తి చేసే ప్రక్రియ, అనగా ఆత్మను ఆత్మగా చూడగలిగే శక్తి కూడా అవసరం. దీనిని పొందడానికి కొంత శిక్షణ అవసరం. పై శిక్షణలో భాగమే అధ్యయనం, ధృవీకరణలు, ఏకాగ్రత, ధ్యానము. లేవండి, మీ ఎదుట ఒక రాజమార్గం ఉంది. అదే క్రియాయోగ ధ్యానం. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకొని మీ అల్పమైన, చంచలమైన బలహీనతలను విడిచిపెట్టి భగవంతుని కోసం అన్వేషణ కొనసాగించండి. సదా మీకు శుభం జరుగుతుంది.